కోయిలగూడెం మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన మార్కెట్ యార్డ్ కమిటీ సర్వసభ్య సమావేశం పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలు నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రైతులకు అందిస్తున్న ప్రత్యేక సేవలు పథకాల వివరాలతో రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. రైతులకు మెరుగైన ధరలు, మార్కెటింగ్ సౌకర్యాలు, సాగుకు అవసరమైన సాంకేతిక సహాయం అందించేందుకే కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఏసీ చైర్మన్ పొట్ట రామారావు, వైఎస్ చైర్మన్ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆకుల అరుణ, రాష్ట్ర ఎడ్యుకేషనల్ కమిటీ సభ్యురాలు పెండ్యాల రమాదేవి, మాజీ జెడ్పీ వైఎస్ చైర్మన్ చింతల వెంకటరమణ, సొసైటీ ప్రెసిడెంట్లు దగ్గిని శ్రీనివాస్, యనదమల ప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు తోట రవి, టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి రామారావు, బీజేపీ మండల అధ్యక్షులు గోలిశెట్టి వాసు, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దా తేజ, మన్నిడి సాయిబాబా, పారేపల్లి నరేష్, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ సెక్రటరీ ఉన్నమట్ట మోహన్, వ్యవసాయ శాఖ ఏడి బుజ్జిబాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి పోసరావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ కిరణ్ కుమార్, ఎంఏసీ డైరెక్టర్ స్వాతి తదితరులు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. మన జిల్లాకు సంబంధించి 6,770 కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో రైతులకి ఆ బకాయిలన్నీ కూడా తీర్చినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీదని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతన్న మీకోసం కార్యక్రమానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మీ అందరికి కూడా తెలియజేయమన్నారు. ఆత్మీయ అన్నదమ్ములారా, మీరు చెమట వచ్చి సాగు చేసే ప్రతి ఎకరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పునాది. మీరు పండించే ప్రతి పంట ఈ రాష్ట్రానికి బలం. అందుకే రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు కుటుంబ భద్రత నా ప్రభుత్వాన్ని అత్యున్నతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతులు సంతోషంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ నమ్మకంతోనే వ్యవసాయం కేవలం జీవనాధారంగా కాకుండా లాభదాయకరమైనటువంటి గౌరవప్రదమైనటువంటి రంగంగా మార్చాలని మన ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో దేశానికి మార్గదర్శక రాష్ట్రంగా అవతరించింది. రసాయన రహిత ఆర్థిక పోషక విలువలు, ఆదాయక ఉత్పత్తి ద్వారా రైతుల ఆదాయ వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గత శతాబ్దాలుగా దీర్ఘకాలిక దృక్పథంతో సమగ్ర ప్రోత్సాహం అందిస్తుంది. వ్యవసాయం, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య రంగాలకు కలిపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా ఈ రంగాలన్నిటికీ సమగ్ర అభివృద్ధి చేస్తూ రైతు ఆదాయం పెంచేలా, గ్రామీణ అభివృద్ధి వ్యవస్థ పటిష్టం అయ్యేలా కార్యాచరణ చేపడుతున్నాం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయం, పశు సంవర్ధక, ఉద్యాన, మత్స్య రంగాలకు కలిపి రాష్ట్ర జిఎస్డిపిలో సుమారు 35% వాటా అందిస్తుంది. అందుకే ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం అంటే రాష్ట్ర భవిష్యత్తులో బలోపేతం చేయడం అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. స్వర్ణాంధ్ర 2047 సంవత్సరం లక్ష్యంగా మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాల దిశగా ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి సుమారు 308 లక్షల కోట్ల రూపాయల వ్యవస్థ ప్రజల తలసరి ఆదాయం తీసుకొచ్చే విధంగా సుమారు 55 లక్షలు దాటే స్థాయికి తీసుకెళ్లాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా వ్యవసాయం అనుసంధాన రంగాలకు సంబంధించి కనీసం 15% వృద్ధి సాధించే విధంగా మనం లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈ లక్ష్య సాధనలో భాగంగా రైతులను రాజులు చేయడానికి మన ప్రభుత్వం 5 ప్రధాన దిశ కార్యాచరణను అమలు చేస్తుంది.